శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీకబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లవేతు. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి ఖి బాలోక భువనే. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ నగరీ. సమున్మేళత్ సంవిత్ కమల మకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతికి యదా దత్తే దోషాద్ గుణమఖిలం అభ్యః పయ ఇవ. తవ స్వాధిష్టానే ఉతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం. యదా లోకే లోకాన్ దహతి వహ మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టికి శిశిరముపచారం రచయతి. తటిత్వంతం శక్త్యా తిమిర పరిబంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కులపతి నాయకత్వంలో ఉన్న మునులంతా అక్కడి నుంచి శ్రీరాముడికి వీడ్కోలు పలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఒక దారిని కూడా చూపించి ఈ దారిలో వెళ్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళు చెప్పారు. సరే, రాముడు వాళ్ళకి వీడ్కోలు పలికి మళ్ళీ తమ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. రామస్వధ యాతేషు తపస్విషు, ఆ తపస్సులందరూ యాతేషు వెళ్ళిపోగా విచింతయన్ ఆలోచనలో పడ్డాడు శ్రీరామచంద్రమూర్తి. నత్ర అరోచయత్ వాసం, అక్కడ మళ్ళీ ఆ చిత్రకూట పర్వతం మీద ఉండటానికి ఇంకా ఆయనకిగా మనస్కరించలేదు. కారణ ఈ బహుభిస్తద, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇహ మే భరతో దృష్టో మాతరశ్చ సనాగరా, నేను ఇక్కడ ఉండగా భరతుడు ఇక్కడికి వచ్చాడు, తల్లులు వచ్చారు, నాగరులందరూ వచ్చారు. సాచమే స్మృతి రన్వేతి, వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు వాళ్ళు రావటం, కూర్చోవటం, మాట్లాడటం, ఆ జనం, ఆ సైన్యం, ఇదంతా ఈ విషయాలే నాకు గుర్తుకొస్తున్నాయి. తాన్ సాచమే స్మృతి రన్వేతి తాన్ నిత్య మనుషోచత, నేను వాళ్ళని గురించి ఆలోచించడం, ఇది ఎంతటి ఉపదేశం. మనకి కథ ప్రధానమే. ఆయన చెప్తున్నాడు అంటే వనవాసంలో ఎలా ఉండాలి అనేది పరమాత్మ సూచిస్తున్నాడు. అన్ని విషయాల్ని విడిచిపెట్టి కేవలం జీవించటానికి కావలసినటువంటి ఆ కర్మ విషయాల్ని మాత్రమే అనుసరిస్తూ మిగతా సమయం అంతా కూడా పరమాత్మ యొక్క ధ్యానంలోనే గడపాలి. ఇది జీవుడికి మోక్షోపదేశం. ఈ మాట ఎలా చెప్తున్నాడు ఆయన? నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను,
నాకు ఏ విషయాల మీద మనస్సు పోవటం లేదు. కానీ ఇప్పుడు ఈ కులపతి యొక్క నాయకత్వంలో ఈ మునులందరూ నాతో చెప్పిన వ్యవహారం ఇప్పుడు నా మూలంగానే ఇక్కడ ఇదంతా ఈ ప్రదేశం అంతా అయోమయంగా మారిపోయిందని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఆ కారణం చేత కారణైర్ బహుభిగి అనేక కారణాలు, అది కూడా ఒక కారణం. ఇక్కడ వీళ్ళంతా వచ్చారు, నా మనస్సు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ వైపు లాగుతున్నది, అలా ఉండకూడదు. కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడే ఉంటే ఈ జ్ఞాపకాలు బలంగా నన్ను తమ వైపుకి లాగేస్తాయి. సంసారం అనేది నువ్వు వద్దన్నా కద్దన్నా నీ మనస్సుని దాని వైపుకి లాగేస్తుంది. గృహస్థాశ్రమం అంతే. గృహస్థాశ్రమంలో ఉండగా సన్యసించటం అనేది సాధ్యం కాదు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరికో సాధ్యమైతే కావచ్చునేమో. ఇది లోకం చాలా విచిత్రమైంది. ఈ జీవతత్వం చాలా సంక్లిష్టమైంది. దీన్ని విడిచిపెట్టుకోవటం, పోగొట్టుకోవటం అంత సాధ్యం కాదు. ఇహ మే భరతో దృష్టో మాతరశ్చ సనాగరాః సాచ మే స్మృతిరన్వేతి తాన్ నిత్యమనుశోచతః స్కంధావార నివేశేన. దాన్ని ఇంకా వివరంగా చెప్తున్నాడు ఆయన. స్కంధావార నివేశేన. ఇక్కడ ఆ సైన్యాన్ని అక్కడ విశ్రమింపజేశాడు. స్కంధావారాలు, గుడారాలు, డేరాలు అవన్నీ వేయించారు. సైనికులకు కావలసిన నివాసాలు కల్పించారు. తేన తస్య మహాత్మన హయ హస్తి కరీషైశ్చ. గుర్రాలు, ఏనుగులు వీటి యొక్క విసర్జనం అంతా ఈ ప్రదేశాన్ని చాలా కలుషీకృతం చేసింది. ఉపమర్ద కృతో భృశం. ఉపమర్దం బాగా నలిగిపోయింది ఇదంతా. తస్మాత్ అన్యత్ర గచ్చామి. నేను ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతాను. ఇది సంచింత్య రాఘవ అని అనుకుని శ్రీరామచంద్రుడు ప్రాతిష్ఠత స వైదేహ్య లక్ష్మణేన చ సంగతః. లక్ష్మణుడితోటి అమ్మవారితోటి కలిసి ప్రాతిష్ఠత బయలుదేరాడు. సోత్రేరాశ్రమమాసాద్య. అక్కడి నుంచి అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఇక్కడ అత్రి అనే మహర్షి యొక్క ఆశ్రమం వస్తున్నది. ఇంతకు పూర్వం మునులు ఉన్నారు, వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళలో ఏ ఒక్కరి పేరు చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళలో పెద్ద అయినటువంటి వృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు, తపో వృద్ధుడు, వయోవృద్ధుడు, ఆయన్ని కులపతి అని మాత్రం అన్నాడు. ఇక్కడ అత్రి మహర్షి. అత్రి అనే పేరే చాలా గొప్ప పేరు అని చెప్తారు పెద్దలు. త్రి అంటే త్రిగుణాలు. ఎవరిలో అయితే త్రిగుణాలు లేవా, లేకపోతే శరీరం ఎలా వచ్చింది? ఉన్నాయి త్రిగుణాలు, లేకుండా ఉండవు. కానీ ఏమి ఎందుకు పనిచేయవు, ఉన్న నామమాత్రంగా ఉంటాయి అంతే. త్రిగుణాల ప్రభావం ఆయన మీద ఉండదు. అత్రి ఆశ్రమం అత్రేరాశ్రమం ఆసాద్య తం వందే మహాయశ. గొప్ప కీర్తిమంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించాడు. తంచాపి భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యవద్యత. ఆ వచ్చిన శ్రీరామచంద్రుని కూడా ఆ అత్రి మహర్షి పుత్రవతు, కుమారుడు వలె ప్రతిపద్యత ఆదరించి గౌరవించాడు. స్వయం ఆతిథ్యమాదిశ్య. స్వయంగా ఆతిథ్యం ఇచ్చాడు ఆయనకి. సర్వం అన్యతు అస్య సుసంస్కృతం. చక్కగా చక్కటి ఆతిథ్య మర్యాదలు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. పత్నించ సమనుప్రాప్తాం. ఈయనకి అత్రి మహర్షి ఈ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మకి ఆయన స్వాగత సత్కారాలు చెప్తూ ఉండగా అక్కడికి ఆమె వచ్చింది. పత్నించ సమనుప్రాప్తాం వృద్ధాం ఆమంత్ర్య సత్కృతాం. ఆమె వృద్ధురాలు, ఆమంత్ర్య ఆవిడ్ని అనసూయాదేవి. సత్కృతాం సత్ప్రవర్తన కలిగిన. సాంత్వయామాస ధర్మజ్ఞ సర్వభూత గీతే రత. ఆమె కలిసి వాళ్ళను
ఇద్దరు కలిసి ఆదరించారు. అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహ్ణేష్వ వైదేహీం అబ్రవీద్ ఋషి సత్తముడు అమ్మవారితో సీతమ్మ తల్లితో అంటున్నాడు, ఓ సీతమ్మ తల్లి దేవి, ఈవిడెవరనుకున్నావమ్మా? ఈ అనసూయాదేవి మహాభాగ్యవతి, మహాభాగాం తాపసీం, ఆవిడ తాపసి, తపస్సే ఆవిడ వృత్తి, ధర్మచారిణి, ధర్మనిష్ట గలది. అటువంటి అనసూయాదేవికి ప్రతిగృహ్ణేశ్వ, నమస్కారం చెయ్యమ్మా. ఆమెకు పేరు తలుచుకుంటేనే పాపాలు పోతాయి. ఎందుకని అంటే ఆమెలో అంత గొప్పతనం ఏమిటి అంటే, ఆమె గాని అత్రి మహర్షి గాని వాళ్ళు నిరంతరం పరమాత్మ తత్వంలోనే రమిస్తూ ఉంటారు. ఇదే చిన్న రహస్యం, ఇంతకంటే పెద్ద రహస్యం ఏమీ లేదు. వాళ్ళ గొప్పతనానికి కారణం వాళ్ళు ఎప్పుడూ పరమాత్మ తత్వంలోనే ఉంటారు. మిగతా విషయాలు వాళ్ళకి పడతాయి ఎప్పుడు ఏదైనా నీళ్లు తాగటానికో, శరీర పోషణకు పోషణ కోసం ఆహారం స్వీకరించడానికో ఇలాంటి సందర్భంలో తప్ప మిగతా సమయం అంతా కూడా పరమాత్మ తత్వంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ ముఖంలో అంత వర్చస్సు, అంత గొప్పతనం, అంత పేరు ప్రతిష్టలు, మరి దేవతలంతా వాళ్ళకి నమస్కారాలు చేయటం ఇదే కారణం. ఇంతకంటే ఏముంది? అదే లక్షణాల్ని ఎవరైనా, ఏ రమణ మహర్షి లాంటి వారైనా వారు పొందగలిగితే ప్రజలు వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటారు. తమ యొక్క భక్తి శ్రద్ధల్ని వారి పట్ల ఉన్న వాటిని ప్రదర్శించుకుంటారు అని చెప్పి, రామాయ అచచక్షే తాం తపసీం ధర్మచారిణి, రాముడితో అంటున్నాడు. దశ వర్షాణ్యనావృష్ట్య, ఏమిటి అనసూయమ్మ యొక్క గొప్పతనం అంటే చెప్తున్నాడు. దశ వర్షాణ్యనావృష్ట్య దగ్ధే లోకే నిరంతరం, 10 సంవత్సరాల పాటు లోకమంతా అగ్నికీలలు వ్యాపించి, యయా మూలఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తిత, ఎక్కడ ఆహారం అనేది దొరకకుండా పోతే ఈవిడే తపశ్శక్తి ద్వారా మూల ఫలాలను సృష్టించి ఈ ఆశ్రమవాసులందరికీ ప్రాణధారణ చేసింది. జాహ్నవీ చ, తాగటానికి నీళ్లు, తినటానికి ఇంత తిండి కూడా ఈవిడ తపశ్శక్తి వలన సంపాదించింది. ఉగ్రేణ తపసా యుక్త నియమైశ్చాప్యలంకృత, ఈవిడ తపస్సు చాలా ఉగ్రమైన తపస్సు. ఈమె ఎప్పుడు నియమాల చేత అలంకరింపబడి ఉంటుంది. దశ వర్ష సహస్రాణి తయా తప్తం మహత్తప, 10,000 సంవత్సరాలు ఈవిడ తపస్సు చేసింది. అనసూయ వ్రతై స్నాత ప్రత్యూహాశ్చ నివర్తితా, ఆమెకు ఏ విధమైన అడ్డంకులు లేవు. ఆమెకు వచ్చిన విఘ్నాలన్నీ తొలగిపోయినాయి, ఆవిడే నివర్తించుకున్నది. దేవకార్య నిమిత్తం చ యయౌ సంత్వరమాణయ దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవతేనగా, ఈమె 10 రోజుల్ని ఒక రోజుగా చేసింది దేవకార్యం సాధించటం కోసం అని ఒక విశేషం ఏదో చెప్పారు. ఈ అనసూయ, శ్రీరామ నీకు తల్లి వంటిదయ్యా. తాం ఇమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్విని, సర్వభూతాలకి నమస్కరింపదగినటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగిన యశస్విని అయినటువంటి ఈ అనసూయాదేవికి అభిగచ్చతు వైదేహి, ఆమెకు నమస్కారం చేయుగాక. వృద్ధాం అక్రోధనాం సదా అనసూయేతి యా లోకే కర్మభిఖ్యాతిమాగత, ఈమె తల్లిదండ్రులు పెట్టిన పేరు అనసూయ అని కాదు, ఆమె తన యొక్క ప్రవర్తన వల్ల అనసూయ అనే పేరు పొందింది. అంటే స్పర్ధ చెందటానికి అలవి కానట్టి గొప్పదనం కలదవటం చేత ఆవిడ గొప్పదనాన్ని చూసి ఎవరికీ స్పర్ధ కలగదు, ఎవరికి ఈవిడి మీద అసూయ కలగదు, ఈవిడికి ఎవరి మీద అసూయ కలగదు. కాబట్టి ఈవిడ అనసూయేతి లోకే కర్మభిఖ్యాతిమాగత ఏవం బ్రువాణం తం ఋషిం తదేత్యుక్త్వా సరాఘవ, అలాగే స్వామి అని చెప్పి శ్రీరామచంద్రుడు సీతామువాచ ధర్మజ్ఞురాలైనటువంటి సీతమ్మతో అంటున్నాడు. ఇదం వచనం ఉత్తమం,
ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? రాజపుత్రి శ్రుతమిదం మునేరస్య సమీరితం. ముని చేత చెప్పబడిన ఈ మాటలు శృతం విన్నావు కదా. శ్రేయార్థం ఆత్మన శీఘ్రం. ఆత్మన శ్రేయార్థం, మన యొక్క శ్రేయస్సు కోసం, నీ యొక్క శ్రేయస్సు కోసం శీఘ్రం అభిగచ్చ తపస్విని, వెళ్ళు, ఆవిడ దగ్గరికి వెళ్ళు అన్నాడు. సీతాతు ఏతద్వచ శ్రుత్వా రాఘవస్య హితైషిణః. హితం కోరిచ రాఘవుడు చెప్పినటువంటి ఈ మాటలు సీతమ్మ విని తాం అత్రిపత్ని ధర్మజ్ఞాం అభిచక్రామ మైథిలి. ఆ ధర్మజ్ఞురాలైనటువంటి అత్రిపత్నిని ఆమె దగ్గరకు వెళ్ళి నా పాదాభివందనం చేసి, శిథిలాం, ఎలా ఉంది ఆ అనసూయమ్మ, శిథిలాం, సంధి బంధాలన్నీ అన్ని చోట్ల శిథిలం అయిపోయి ఉన్నాయి. ఫలితాం వలితాం వృద్ధాం జరా పాండుర మర్జ శిథిలాం, విశ్లధమైన సంధి బంధాలు. తర్వాత వలితాం, శరీరం మీద ముడతలు, ఆ శరీరం అంతా ముడతలే, పైగా వృద్ధాం, ముసలి ఆవిడ, జరా పాండురమూర్ధజాం, వార్ధక్యం చేత తెల్లగా ముగ్గుపుట్టలాగా నెరిసిపోయినటువంటి తల వెంట్రుకలు కలది. పెనుగాలికి అరటి ప్రవాత్ సతతం వేపమానాంగీం ప్రవాతే కదళీయథ. పెద్ద గాలి వచ్చినప్పుడు అరటి చెట్టు ఎలా ఊగిపోతుందో, గాలి రాకపోయినా ఈవిడ అలా ఊగిపోయి వణికిపోతూనే ఉన్నది. వణుకుతూ ఉన్న శరీరం కలది. తాంతు సీత, అటువంటి అనసూయమ్మని సీత మహాభాగాం అనసూయాం పతివ్రతాం అభ్యవాదయతు అవ్యగ్ర స్వన్నామ సముదాహరతు. వెళ్ళి ఆమెకు పాదాభివందనం చేసి, అమ్మా అహంభో సీత ఇది నీకు నమస్కారం చేస్తున్నానమ్మా అని తన పేరు చెప్పుకొని ఆ అనసూయాదేవికి నమస్కారం చేసింది సీతమ్మ. అనసూయాదేవి యొక్క గుణగణాలు మరొక్కసారి మనం నోరారా చెప్పుకుంటే అది మనలో ఉన్నటువంటి ఏవైతే సాధనకి అడ్డం పడుతున్నాయో అటువంటి దుష్ట విషభావాల్ని అదే పోగొడుతుంది. రామనామం పోగొడుతుంది. రామనామమే కాదు, అనసూయ, అత్రి మహర్షి, ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ కులపతి లాంటి వాళ్ళ ఆ పేరుని తెలుసుకున్నా, గుణగణాలు తెలుసుకున్నా మనకి ప్రత్యూహాలన్నీ పోతాయి. ఒకసారి శిథిలాం వలితాం వృద్ధాం జరా పాండురమూర్ధజాం సతతం వేపమానాంగీం ప్రవాతే కదళీయథా తాంతు సీతా మహాభాగాం అనసూయాం పతివ్రతాం అభ్యవాదయదవ్యగ్రా స్వన్నామ సముదాహరతు అభివాద్య చ వైదేహీ తాపసీం తాం అనిందితాం బద్ధాంజలి పుట హృష్ట పర్యపృచ్ఛదనామయం. అమ్మా తల్లి, ఆరోగ్యంగా ఉన్నావా అని అడిగింది. ఎలాగా? ఆ సీత అలాగా ఎవరిని అడిగింది? తాం తాపసీం అనిందితాం, నిందిత, ఏమాత్రం నిందకే అవకాశం లేనటువంటి సచ్చారిత్రం కలిగినటువంటి ఆ అనసూయాదేవిని బద్ధాంజలి పుట, రెండు చేతులతో దోయిలించి నమస్కారం చేసి అహృష్ట ఆనందంతో పర్యపృచ్ఛయదనామయం, కుశల ప్రశ్న వేసింది. ఆరోగ్యమా అమ్మా అని అడిగింది. తతః సీతాం మహాభాగాన్ దృష్ట్వా తాం ధర్మచారిణి, ధర్మచారిణి సీతాదేవి ధర్మ మార్గంలోనే ప్రవర్తిస్తుంది. అటువంటి ధర్మ మార్గ సంచారిణి అయినటువంటి సీతాం మహాభాగాం, మహాభాగ్యవతి, భాగ్యం అంటే ఇక్కడ ధర్మమే భాగ్యం తప్ప వేరే కాదు. దృష్ట్వా తాం ధర్మచారిణి సాంత్వయంతి అబ్రవీతు దిష్ట్యా ధర్మం అవేక్షసే. ఆవిడ్ని హర్షంతో సంతోషంతో సాంత్వయంతి, ప్రియమైన మాటలు మాట్లాడుతూ అంటున్నది. సీత దిష్ట్యా
అదృష్టవశం చేత, భాగ్యవశం చేత నువ్వు ఎలా ధర్మం అవేక్షసే, నీ దృష్టి ధర్మ దృష్టి అమ్మా. నీవు ధర్మ దృష్టివి కలదా అని అవటం నీ అదృష్టం. అది నీ అదృష్టమే కాదు, లోకం యొక్క అదృష్టం. త్యక్వా జ్ఞాతి జనం సీతే, ఓ సీతమ్మ జ్ఞాతి జనం నీ బంధువుల్ని, ఇంకా మానం రుద్ధించ భామిని, ఆ మానాన్ని అహంకారాన్ని రుద్ధించ సంపదని విడిచిపెట్టి, భామిని హే భామిని ఓ సీతమ్మ సీతే, అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి, వనే అవరుద్ధం వనాలకి పంపించబడినటువంటి శ్రీరాముని నువ్వు దిష్ట్యా అనుగచ్చసి, భాగ్యవశం చేత అనుగచ్చసి, ఆయన వెంట నువ్వు వస్తున్నావమ్మా. నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభ, యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయాః. భర్త నగరస్థ నగరంలో ఉన్నా, వనస్థ అడవిలో ఉన్నా, పాపోవా అతడు పాపిష్టివాడైనా, యదివా శుభ పుణ్యపురుషుడైనా శుభప్రదుడైనా ఎటువంటి వాడైనా, యసాం స్త్రీణాం ఏ స్త్రీలు భర్త ప్రియో భర్త తాసాం లోక, ఎవరైతే అటువంటి వాడిని కూడా, వాడు ఎటువంటి వాడైనా ఆ భర్తను ఎవరైతే సేవిస్తారో వాళ్ళు లోకాహ మహోదయాహ, అటువంటి స్త్రీలు ఉత్తమ లోకాలని వాళ్ళు పొందుతారమ్మా. నువ్వు నీ భర్తని అనుసరించి, వనవాసానికి పంపించి వేయబడిన నీ భర్తను అనుసరించి నువ్వు వచ్చావమ్మా. ఇది భాగ్యవశం చేత జరిగింది. దుశ్శీల కామవృత్తో వా ధనైర్వా పరివర్జిత, స్త్రీణాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పతి. ఇక్కడ ఒక ధర్మాన్ని, ఏమిటి ఈ ధర్మము అంటే, స్త్రీకి పతియే దైవము. దీన్ని మనం ఆ విపరీతమైన అర్థంలో తీసుకొనరాదు. మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే, జ్ఞానము శక్తి, జ్ఞానము శక్తి. శక్తి అంటే అమ్మవారు, జ్ఞానము అయ్యవారు. లోక సిద్ధాంతం, లోక వృత్తం ప్రకారం లోకంలోకి వస్తే, ఇప్పుడు శక్తి జ్ఞానము రెండు అవినాభావమే, ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండవు. ఒకదాన్ని ఒకటి అని అంటున్నావు అంటే రెండనే అభిప్రాయం కనిపిస్తోంది. అవి రెండు కావు, ఒకటే. ఆ ఒకటే అనే దృష్టితో చూస్తే, భార్య భర్త ఇద్దరు గృహస్థాశ్రమానికి ప్రధానమైన వ్యక్తులు. వాళ్ళు ఆ గృహస్థాశ్రమంలో సంతానాన్ని కంటారు. ఆ విధంగా లోకవృత్తం ముందుకు జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళు ఎలా ఉండాలి? జ్ఞానము శక్తిలాగా, సత్తు చిత్తులాగా కలిసి ఉండాలి. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం పనికిరాదు. ఆ దృష్టితో చూస్తే శక్తి కూడా జ్ఞానంలో ఐక్యం పొందవలసినదే కాబట్టి, అంతే తప్ప జ్ఞానం శక్తిలో ఐక్యం పొందదు. జ్ఞానం దేంట్లోనూ ఐక్యం పొందదు. దేంట్లోనైనా ఐక్యం పొందింది అంటే అది అజ్ఞానం అయిపోతుంది, అది జ్ఞానం అనిపించుకోదు. అన్నీ వచ్చి దాంట్లో ఐక్యం కావలసిందే. అయితే శక్తి అది ఒకటే. శక్తియేతరమైనవన్నీ ఏమైనా ఉంటే ఐక్యం కావాలి. ఇప్పుడు ఆ దృష్టితో చూస్తే, శక్తి జ్ఞానాల దృష్టితో చూస్తే, భార్యకి భర్త అనుసరణీయుడు. ఎలాగా? అతడు ఎటువంటి వాడైనా సరే భార్య ఏ దృష్టి కలిగి ఉన్నప్పుడు, సద్దృష్టి, సత్తు వైపుకి మొగ్గి ఉన్నటువంటి ఆ దృష్టి, సదాచార సంబంధి అయినప్పుడు, అంటే సత్ దృష్టి కలిగినప్పుడు,
స్వస్వరూప దృష్టి. ఇక్కడ స్వస్వరూప దృష్టికి స్త్రీ పురుష భేదం లేదు, ఎవరికైనా మోక్షాధికారం సమానమే. వారి వారి యోగ్యతను బట్టి, వారి అర్హతను బట్టి, వారి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, వారి తపో దీక్షని బట్టి ఆ సిద్ధి అనేది వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి ఆ దృష్టితో చూస్తే, వేరే దృష్టితో చూస్తే, ఈనాటి లౌకికమైన దృష్టితో చూస్తే ఏమవుతుంది, అక్కడ చిత్తశుద్ధి ఏకాగ్రత లోపించి ఎవరికి వారే అనేటటువంటి విధానం ప్రబలుతుంది. అది లేకుండా ఉండాలి అని చెప్పిన ధర్మం ఇది, అంతే తప్ప దీనికి వికృతమైన అర్థాలు తీసి, పేడార్థాలు తీసి, ఇదిగో ఇటువంటి ఏవో భావాలని అభివృద్ధి నిరోధక ఇలాంటి మాటలతో చెప్పే భావాల్ని చెప్తున్నారు అని అనుకోరాదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇక్కడ ఈ మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సచ్చిత్ స్వరూపంగానే అర్థం చేసుకోవాలి తప్ప వేరు కాదు. అదే చెప్తున్నాడు. ఆమె అనసూయమ్మ అంటున్నది, దుశ్శీల కామవృత్తో వా ధనైర్వా పరివర్జిత స్త్రీణాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పతికి. ఇప్పుడు స్త్రీ ఆవిడ మోక్షగామి, మోక్షపద వర్తిని. గోపికలంతా అంతేగా, మరి రుక్మిణ్యాది మహిళలంతా అంతేగా, సీతమ్మ వారు కూడా అంతేగా. ఆమెకు ఎటువంటి భర్త లభిస్తాడనేది ఎవరు చెప్పగలరు? ఆ లభించిన భర్తనే జ్ఞానస్వరూపుడుగా, తాను శక్తి స్వరూపిణిగా, స్త్రీ ప్రకృతి కాబట్టి భావించుకుంటూ తన యొక్క మోక్ష మార్గానికి అడ్డాలు లేకుండా చేసుకుని భర్తని ఒక నిమిత్తంగా చేసుకుని ఆవిడ ముందుకు వెళితే అప్పుడు ఈ ధర్మం అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా ఈ ధర్మాన్ని గురించి ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానం అనవసరం. దుశ్శీల కామవృత్తో వా ధనైర్వా పరివర్జిత స్త్రీణాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పతికి. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశం చహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమివావ్యయం. ఎంత ఆలోచించా ఆ సర్వావస్థల్లో యోగ్యుడు, తరగని తపస్సుకి ఫలం వలె ఉన్నటువంటి పతి కంటే ఉత్తముడైన బంధువుని వేరొకడు ఎవరుంటాడయ్యా బంధువు నీకు? నత్వేవం అవగచ్చంతి గుణదోషం అసత్శ్రియ. ఆర్య స్వభావురాలు కాకపోతే ఇటువంటి దృక్పథం ఆ స్త్రీలలో ఉండదు. దుష్టబుద్ధి గల స్త్రీలు పైన పేర్కొన్నటువంటి మంచి చెడ్డల్ని గమనించలేరు. కామ వక్తవ్య హృదయ భర్తృనాథాశ్చరంతియా ప్రాప్నువంతి అయశ్చైవ ధర్మభ్రంశంచ మైథిలి. ఓ మైథిలి, అలాగా పాడు పనులకి బానిసలైపోయినటువంటి స్త్రీలు కామరూపమైనటువంటి విషయాల్ని అభిలషిస్తూ పరపురుషుల్ని కోరుతూ తిరుగుతూ అపకీర్తి పాలై ధర్మభ్రష్టులు అవుతున్నారు. కామ వక్తవ్య హృదయా భర్తృనాథాశ్చరంతియా ప్రాప్నువంచ యశశ్చైవ ధర్మభ్రంశంచ మైథిలి. అకార్యవశమాపన్నా స్త్రియో యా ఖలు తద్విధా. ఈ ధర్మ సంబంధం అన్నది భర్తని ఎటువంటి వాడైనా అతన్ని గౌరవంగా చూడటం, భర్తని దైవంగా చూడటం అనేది లౌకిక ధర్మంలో కూడా చిత్తశుద్ధితో అనుసరిస్తే చాలా గొప్ప లక్షణం. త్వద్విధాస్తు గుణైర్యుక్తా దృష్టలోక పరావరా. అమ్మా సీతమ్మ, త్వద్విధాస్తు గుణవతులైనటువంటి నీ వంటి వారు కూడా మంచి చెడ్డల్ని తెలుసుకునే వాళ్ళై తక్కిన ధర్మపరుల వలె స్వర్గంలో పరావరలో దృష్టలోక పరావరాహ అంటే స్త్రీలు ధర్మవర్తనులైతే పరావర లోకాల్లో విహరించేటటువంటి ఆ అర్హతని యోగ్యతని పొందుతారు. ధర్మపరుల్లాగా స్వర్గంలో విహరిస్తారు.
తదేవమేనం త్వమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తు సహధర్మచారిణి యశశ్చ ధర్మంచ తతః సమాప్స్యసి. నువ్వు రాముణ్ణి అనుసరిస్తూ పతివ్రత నియమాలు అనుష్ఠిస్తూ భర్తకు సహధర్మచారిణిగా మనం నువ్వు సహధర్మచారిణివిగా ఉన్నావు, అలా ఉండు. దాంతో నువ్వు కీర్తిని ధర్మాన్ని కూడా సంపాదిస్తావమ్మా అని ఆవిడ ఉపదేశించింది. ఎవరు? అనసూయ. ఎవరితో? సీతమ్మతో. ఇప్పుడు సాత్వేవ ముక్త వైదేహి అనసూయ అనసూయ. ఇద్దరు అనసూయలే, సీతమ్మ అనసూయ. ఇక్కడ నిజమైన అనసూయ అనే అత్రి మహర్షి యొక్క భార్య చేత ఏవ ముక్త వైదేహి. ఈ విధంగా అనసూయ అయిన సీత అనసూయ చేత ఈ మాటలు చెప్పబడితే, అంటే అనసూయ అయిన సీతతో ఈ మాటలు చెప్పగా ప్రతిపూజ్య వచో మందం ప్రవక్తుముపచక్రమే. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడారు? అనసూయ మాట్లాడింది. ఇప్పుడు ఆవిడ మాటలన్నీ చక్కగా విని ఆవిడ చెప్పిన సారాంశం ఏమిటి? నువ్వు ధర్మవర్తనురాలివి, భర్తతో వచ్చావు, నువ్వు రావటమే చాలా గొప్ప. మరి భర్త ఎటువంటి వాడైనా అతన్ని అనుసరించి నువ్వు వచ్చావు, ఇది నీలో ఉన్నటువంటి పతివ్రత లక్షణం. తర్వాత నువ్వు మోక్షగామివి అనే లక్షణం కూడా, నీ యొక్క స్వస్వరూప జ్ఞానం ఉన్నది నీకనే లక్షణం కూడా, మీరిద్దరూ ఉత్తమ దంపతులనే లక్షణం కూడా ఇందులో లోకానికి అభివ్యక్తం అవుతున్నది అనేటటువంటి భావాల్ని ఆమె ఎంతో ఉదాత్తంగా అనసూయమ్మ సీతమ్మతో చెప్తే, ఆ మాటలన్నీ విని సీత తనకు అలా ఉపదేశించినటువంటి అనసూయమ్మని పూజిస్తూ నెమ్మదిగా ఆవిడతో ఇలా అంటున్నది. నైతదాశ్చర్యం ఆర్యాయా యన్మాం త్వం అభిభాషతే. అమ్మా, నువ్వు పరమ పూజ్యురాలివి తల్లి, నువ్వు ఇలా మాట్లాడటంలో పెద్ద ఆశ్చర్యకరమైంది లేదు. నువ్వు మాట్లాడకపోతే ఆశ్చర్యమేమో. నువ్వు ఎవరితోటైనా ఇంత చక్కగా, ఇంత మృదువుగా, ఇంత అభిమానంగా, ఇంత సంతోషంగా మాట్లాడుతావు. నువ్వు ఇలా ఉపదేశిస్తావు. ఇలా ఉపదేశించడం నీ నైజ స్వభావం, ఆ తగి ఉన్నది నీకు. ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. నైతదా ఆశ్చర్యం ఆర్యాయాః యన్మాం త్వం అభిభాషసే విదితం తు మమాప్యేతద్యథా నార్యాః పతిర్గురుః. నాకు కూడా తెలుసమ్మా. ఏమిటి తెలుసమ్మా నీకు? యథా నార్యాః పతిర్గురుః. స్త్రీకి పతియే గురువు, స్త్రీకి భర్తయే గురువు, దైవతం అని నాకు తెలుసమ్మా. నీకెలా తెలుసమ్మా అంటావా? చెప్తాను విను. యద్యప్యేష భవేద్ భర్త మమార్యే వృత్తవర్జిత, ఏష భర్త మమ వృత్తవర్జిత యది భవేదపి. ఒకవేళ నా భర్త వృత్తవర్జితుడు, సరి అయిన నడవడి లేని వాడే అయినప్పటికీ అద్వైతముపచర్తవ్యస్తదాప్యేష మయా భవేతు. ఆయనలో గుణదోష విచారం చేయకుండానే నేను ఆయనకు ఉపచారం చెయ్యాలి. ఏష మయా ఉపచర్తవ్యః. నా భర్త సద్గుణాలు ఉన్నాయని లేవని కాదు, ఆయన భర్త అయినందుకే నేను ఆయనకు ఉపచారం చెయ్యాలి. అలాంటప్పుడు గుణవంతుడు, మెచ్చుకోదగిన వాడు, దయాశాలి, జితేంద్రియుడు, మంచి అనురాగం కలవాడు, తర్వాత ధర్మాత్ముడు, తల్లిలాగా తండ్రిలాగా ప్రీతిపాత్రుడు అయినటువంటి నా భర్త అయిన శ్రీరామచంద్రుని విషయంలో ఇంకా నేను వేరే చెప్పాలా? ఆయన సద్వర్తనుడు కాకపోయినా నేను ఆయన పట్ల విధేయతగా ఉండవలసిన దాన్ని. కానీ ఆయన అదృష్టవశాత్ ఆయన ఎటువంటి వాడు? గుణశ్లాఘ్య, గుణముల చేత మెచ్చుకొనదగిన వాడు. గుణ సానుక్రోశ, దయాశాలి, దయాగుణం గలవాడు. జితేంద్రియ, ఇంద్రియాల్ని జయించిన వాడు. స్థిరానురాగ, అంటే స్థిరమైన అనురాగం కలవాడు. ధర్మాత్మ, ధర్మాత్ముడు. మాతృవతు పితృవతు ప్రియ, తల్లి వలె తండ్రి వలె కూడా ప్రీతిపాత్రమైనటువంటి
శ్రీరామచంద్రుడు. ఆయన అలాంటి వాడు అయినప్పుడు యాం వృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తామేవ నారీణామన్యాసామపి వర్తతే. నా భర్త ఆయన మహాబల, మహాబలుడు. ఆయన రాముడు తన ఏ విధంగా అయితే తన తల్లి అయినటువంటి కౌసల్యయందు భక్తిభావం కలవాడో, యాం వృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం తల్లి అయిన కౌసల్య పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడో, తామేవ నృపనారీణాం నృపనారులు దశరథ మహారాజు యొక్క ఇతర భార్యలు, వాళ్ళ పట్ల కూడా అన్యాసామపి ఇతరులైన వారి ఆ భార్యల పట్ల కూడా తథైవ వర్తతే ఆ విధంగానే ఆయన ప్రవర్తిస్తాడమ్మా. ఎవరు? నా భర్త. తల్లిలాగానే తల్లిని గౌరవించినట్లే మిగిలిన తల్లుల్ని కూడా గౌరవిస్తాడు. సకృదృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సల. ఆ 350-60 మందో రాణులు ఉన్నారు అని మనకు అయోధ్యాకాండలో చెప్పారు. వాళ్ళందరినీ సమాన దృష్టితో చూస్తాడు ఆయన. మాతృవద్వర్తతే వీర మానముత్సృజ్య. అభిమానం లేదు ఆయనకి, గర్వం లేదు. గర్వాన్ని విడిచిపెట్టి మాతృభావంతో అందరినీ చూస్తాడు. ఇది గొప్ప గుణం. కేవలం రాజుగారు దశరథ మహారాజుకి అనేక మంది భార్యలు, 350 మంది భార్యలు. మరి అందులో ఆయన అందరి ముఖాలు చూశాడో లేదో, చూసినా చూడకపోయినా వాళ్ళందరినీ సకృదృష్టాస్వపి ఒకసారి వాళ్ళ ముఖం చూసిన దశరథుడు ఈయన నృపేణ నృపవత్సల మాతృవద్వర్తతే వీర. ఆమె పట్ల ఈయన తల్లిలాగానే ఇది ఎంతో అద్భుతమైనటువంటి సుగుణం. ఒక శ్రీరాముడిలోనే కనిపించేటటువంటి సుగుణం. లోకంలో మిగిలినటువంటి మానవుల్లో ఇటువంటి లక్షణం అరుదుగా కనిపిస్తుంది. ఆ గర్వం లేకుండా మాతృభావంతో వాళ్ళ పట్ల. ఈ మాట ఎందుకు చెప్తోంది సీతమ్మ అంటే, తల్లి వలె మిగిలిన స్త్రీలందరినీ గౌరవిస్తాడు ఆయన. అగచ్చంచాశ్చ విజనం వనమేవం భయావహం సమాహితం మే శ్వశ్రా ఆగచ్చంచాచ విజనం వనం ఏవం భయావహం. భయంకరమైనటువంటి జనాలు లేని విజనమైన నిర్జనమైన అడవుల్లోకి నేను వచ్చేటప్పుడు, బయలుదేరి వచ్చేటప్పుడు సమాహితం మే నాతో చెప్పారు. ఎవరు? శ్వశ్రా మా అత్తగారు నాకు చెప్పింది. అత్తగారి చేత నేను చెప్పబడ్డాను. హృదయే తద్రుతం మహదు. ఆవిడ చెప్పింది, నేను నా హృదయంలో ఆ విషయాన్ని అప్పటి నుంచి ఇప్పటికీ పదిలంగా నేను మనసులో పెట్టుకున్నాను, మర్చిపోకుండా ఉన్నాను. ఏమిటా విషయం అంటే, ప్రాణి ప్రధాన కాలే చ యత్పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్ట జనన్యాస్మి వాక్యం తదసమి మే ధృతం. మా అత్తగారే కాదు, మా వివాహం జరిగేటప్పుడు కూడా ఈ వివాహం అనే మాట సీతమ్మ తల్లే తీసుకొచ్చింది, ప్రసక్తి తీసుకొచ్చింది. ఇది చాలా మాటల్లో చెప్పినట్టుంది కానీ తర్వాత అనసూయమ్మ అడుగుతుంది, చూద్దాం. పాణి ప్రధాన కాలే, నా పాణిగ్రహణ సమయంలో, యత్పురాతు అగ్ని సన్నిధౌ, అగ్నిహోత్రం దగ్గర నా తల్లి అనుశిష్ట జనన్యాస్మి, నా తల్లి నాతో ఈ మాటలు చెప్పింది. వాక్యం తదపి మే ధృతం, మా అమ్మ చెప్పిన వాక్యం కూడా నా మనసులో ఉన్నది. భయంకరమైన అడవులకు వచ్చేటప్పుడు మా అత్తగారు చెప్పి పంపించిన మాట కూడా నా మనసులో ఉన్నది. నవీకృతంతు తత్సర్వం. ఇప్పుడు నువ్వు అదే ఉపదేశించావమ్మా. ఈ నీ ఉపదేశం మా తల్లి మా అత్తగారుల ఉపదేశాన్ని నవీకృతంతు తదుపదే తత్సర్వం వాక్యయిస్తే ధర్మచారిణి. వాళ్ళిద్దరి ఉపదేశం ఇప్పుడు నూతనంగా నాకు భాషిస్తున్నది, కొత్తదిగా భాషిస్తున్నది. పతి శుశ్రూషణాత్ నార్యా తపో నాన్యద్విధీయతే. స్త్రీకి
పతి శుశ్రూష కంటే వేరొక హితకరమైనటువంటి విషయం మరొకటి లేదు అని ఇప్పుడు నీ మాటల వల్ల నాకు నూతనంగా కనిపిస్తున్నది. సీతమ్మ వాక్చాతుర్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ విధంగా ఎంత అందంగా మాట్లాడటం అనేది బహుశా రాముడికి కూడా చేతనవుతుందో అవదో. ఆయన ఒక్కొక్కసారి నిక్కచ్చిగా మాట్లాడేసేస్తాడు, ఉన్న విషయాన్ని చెప్పేసేస్తాడు. అమ్మవారు అలా చెప్పలా, ఎంత చక్కగా ఎంత సున్నితంగా, అమ్మ నువ్వు చెప్పావు, నీకంటే ముందు మా అత్తగారు చెప్పారు, మా అత్తగారి కంటే ముందు మా అమ్మ చెప్పారు, ముందు అమ్మ చెప్పిందని చెప్పొచ్చుగా, తర్వాత అత్తగారు కదా, ముందు అమ్మ కదా తర్వాత అత్తగారు కదా, అమ్మ చెప్పింది ఆ పెళ్లినాడు, మరి అడవులకు వచ్చేటప్పుడు మా అత్తగారు కూడా అదే చెప్పిందని చెప్పుకో, అలా చెప్పట్లా, అత్తగారికి గౌరవం వచ్చింది. ముందు అత్తగారు, మా అత్తగారు అడవులకు వచ్చేటప్పుడు ఆ మాటే చెప్పారు, పెళ్లినాడు మా అమ్మ అదే, ఇప్పుడు నువ్వు అదే మాట చెప్తున్నావమ్మా. కాబట్టి నాలో ఎప్పటి నుంచో ఉన్న ఆ భావం ఇప్పుడు పదును పెట్టబడి నూతనంగా ప్రకాశిస్తోంది. ఇది అద్భుతమైన ఆర్గ్యుమెంట్, లేకపోతే ఏదో అంటారు, ఇది ఇది చక్కటి అభిభాషణ. వాగ్విదాం వరురాలు ఆ సీతమ్మ వారు, ఆమె మాట్లాడితే అలాగే ఉంటుంది. అయోధ్యాకాండలో ఎక్కడ మొట్టమొదట నువ్వు నాతో రావద్దులే సీతమ్మ, నేను ఒక్కడిని వెళ్ళొచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని శ్రీరాముడు చెప్పినప్పుడు ఆవిడ వాదనా పటిమ అద్భుతంగా ప్రదర్శించింది, మనం విన్నాం. అక్కడ ఒక అభ్యుదయ నారి ఏ విధంగా మాట్లాడుతుందో, తన మనస్సులో ఉన్న తన యొక్క కోరిక అది నిజమైంది, ధర్మబద్ధమైంది అయినప్పుడు దాన్ని ఏ విధంగా అమలు జరిపించుకోవాలో అటువంటి వాగ్ధోరణితో వాగ్ధాటితో సీతమ్మ శ్రీరాముడిని ఒప్పించింది. ఒకటి రెండు మాటలు కొంచెం ములుకుల్లాంటి మాటలే అన్నది. మరి మా తండ్రి గారు స్త్రీ రూపంలో ఉన్నటువంటి పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చాడా అన్నది. ఆ మాట నిజానికి అనకూడదు, కానీ పెద్దలు ఏం చెప్తారంటే ఆ మాట కొంచెం తోలనాడింది సీతమ్మ వారు, అందుకని ఆవిడకి శిక్ష అనుభవించింది కూడా అని చెప్తారు. ఇది ఎవరు ఏ విధంగా చెప్పుకున్నా రామాయణం ఆ చెప్పుకునే వ్యాఖ్య ఎలా ఉండాలి అంటే, దాన్ని ఇంగ్లీష్లో బిట్వీన్ ది లైన్స్, సంప్రదాయబద్ధమైనటువంటి అర్థమే చెప్పుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా పెడర్థాలు, దురర్థాలు, దుష్టార్థాలు తీయకూడదు. తీస్తే ఏమవుతుంది, రామాయణానికే నష్టం లేదు, వీళ్ళ యొక్క అల్పబుద్ధే, చెప్పిన వాళ్ళ అల్పబుద్ధే బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సీతమ్మ యొక్క ఆ మాట తీరు ఎంత అందంగా, ఎంత నాజూకుగా, ఎంత తెలివిగా ఉన్నదో. అప్పుడే పైగా ఎవరితో మాట్లాడుతోంది ఆవిడ, అనసూయాదేవితో. ఆవిడ తపస్సుతో పండిపోయి ఉన్నది. ఈవిడ యౌవనవతి, ఈవిడ అంత వృద్ధురాలతో ఎంత చక్కగా మాట్లాడింది అనేది ఆ సిచ్యువేషను. ఇది మరపురానటువంటి రామాయణంలో కొన్ని ఘట్టాలు చదివిన వాళ్ళు ఎవరు కొన్ని ఘట్టాలను మర్చిపోరట. అటువంటి మరచిపోవటానికి వీల్లేని ఘట్టాల్లో ఈ సీతా అనసూయల సంభాషణ ఒకటిగా చెప్పుకున్నా తప్పులేదు. దానికే చిన్న ఉదాహరణలు ఇస్తున్నది అమ్మవారు. సావిత్రి పతి శుశ్రూషాం కృత్వా స్వర్గే మహీయతే. సావిత్రి పశ్చావ చేసి స్వర్గంలో ప్రకాశిస్తోందా లేదా? అలాగే తదా వృత్తిశ్చయాతాత్వం, నువ్వు ఇటువంటి ఆచరణే నువ్వు ఆచరణ అమల్లో పెట్టావు. త్వం పతి శుశ్రూషయా దివం, నువ్వు పతి శుశ్రూష చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా స్వర్గానికే వెళ్తావు. స్వర్గానికి వెళ్ళటం ఏమిటి, ఆవిడే స్వర్గం, ఆ అమ్మవారే అందరికీ గమ్యం. సరే, అక్కడ సందర్భాన్ని బట్టి అనసూయాదేవి అలాగే అంటుంది, అంతే. వరిష్ఠ సర్వనారీణాం ఏషా చ దివి దేవత రోహిణి నవినా చంద్రం ముహూర్తమపి దృశ్యతే. స్త్రీలలో సకల శ్రేష్ఠురాలైనటువంటి ఆ రోహిణీదేవి దేవత చంద్రుడు యొక్క చంద్రుడు లేకుండా ఒక క్షణం కూడా ఉండదు కదా. ఏవం విధాశ్చ ప్రవరా స్త్రియో భర్తృదృఢ వ్రతా,
ఇటువంటి ఉత్తమోత్తమరాళ్ళైన స్త్రీలు భర్త భర్త యొక్క దృఢవ్రత, భర్త యందే సడలనటువంటి దృఢమైనటువంటి అనుసరించే విధానం కలిగిన వాళ్ళు దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణ. తాము చేసిన ఇది ఖచ్చితంగా లోకంలో ఉన్న స్త్రీలందరికీ ఒక ఒక మంచి పాఠం, ఒక భావన, ఒక హితబోధ. ఏమని? ఈ విధంగా స్త్రీలు ప్రవర్తించినట్లయితే పుణ్యేన స్వేన కర్మణ, తమ యొక్క స్వకీయమైన పుణ్యప్రదమైన కర్మలతో దేవలోకే మహీయంతే, దేవలోకంలోనే వాళ్ళు వెలుగొందుతూ ఉంటారు. తతో అనసూయ సంహృష్ట శ్రుత్వోక్తం సీతయా వచః. సీత చేత చెప్పబడినటువంటి ఈ మాటలు విని హృష్ట, ఎంత ఆనందించిందో అనసూయాదేవి. శిరస్యాగ్రాయ, ఆవిడికి ముద్దు వచ్చేసింది. వచ్చి అమ్మవారిని దగ్గరికి తీసుకుని శిరస్సు మీద చుంబించి ఉవాచ మైథిలీం హర్షయంచుత, మళ్ళీ ఆవిడ అనసూయమ్మ ఉవాచ మైథిలీం, మైథిలితో సీతమ్మ వారితో అంటున్నది. ఎలా? హర్షయంతి, సంతోషంతో నిండిపోయి. ఏమని? నియమైర్వివిధైరాప్తం తపోగి మహదస్తిమే. ఇప్పుడు తన మనస్సులో ఉన్న మాట బయటపెడుతున్నది. ఇప్పుడు తాను చెయ్యబోయే పనికి తాను ఇవ్వబోయేటటువంటి వస్తువులకి స్వీకరించే యోగ్యత సీతమ్మ వారికి ఉందా లేదా అని ఒక పరీక్ష పెట్టింది. ఆవిడంత తేలిగ్గా ఏమి విడిచిపెట్ల లోపల మాట్లాడుతున్నది అంటే ఈవిడ స్వభావం ఎటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకోవక్కర్లా, తనకు తెలుసు, కానీ లోకానికి తెలియజేయాలి. అదే ఇందాక మనం చెప్పుకున్నాం. అయోధ్యాకాండలో మొట్టమొదట శ్రీరామచంద్రుడు అడవికి బయలుదేరేటప్పుడు తాను కూడా వస్తానన్నప్పుడు మాత్రమే సీతమ్మ మాట్లాడింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఆవిడ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నది అరణ్యకాండలో దగ్గర, అయోధ్యాకాండ చివరిలో. ఆమె మాట్లాడింది, అమ్మవారు మాట్లాడింది అంటే సాక్షాత్తు పరమాత్మ మాట్లాడాడు. శ్రీరామచంద్రుడు మాట్లాడాడు అంటే సాక్షాత్తు పరమాత్మ మాట్లాడాడు. అదేమిటి మీరు సీతమ్మ మాట్లాడింది అంటే పరమాత్మ మాట్లాడాడు అంటారు, స్త్రీలింగానికి పుంలింగం జోడిస్తున్నారు? అది లోకంలో వేదాంతంలో స్త్రీ పుంస భేదం లేదు. సీతమ్మ మాట్లాడితే పరమాత్మ మాట్లాడినట్లే, శ్రీరాముడు మాట్లాడితే పరమాత్మ మాట్లాడినట్టే. అందుకే మనం మొదటి నుంచి కూడా శ్రీరాముడు ఏం మాట్లాడుతున్నాడో ఆ శ్లోకాల్ని నోటబట్టి స్పష్టంగా నిర్దుష్టంగా చదువుకుంటున్నాం, చెవులారా వింటున్నాం, వాటి అర్థం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా మన మనస్సుల్ని పవిత్రం చేసుకుని ఆయన ఉపదేశాన్ని స్వీకరించటానికి సిద్ధమైన సంస్థితిని మనం కల్పించుకుంటున్నాం. ఇది రామాయణం చదవవలసినటువంటి విధానం. శ్రీరాముడి ఉపదేశాన్ని గ్రహించవలసినటువంటి పద్ధతి. అదే అంటుంది ఆవిడ. శిరస్యాగ్రాయ చ ఉవాచ మైథిలీం హర్షయంచుత నియమైర్వివిధైరాప్తం తపోహి మహదస్తిమే. అమ్మా, తనని గురించి తాను చెప్పుకోకూడదు కానీ నేను ఎంతో కాలం తపస్సు చేశానమ్మా, ఎంతో డబ్బు సంపాదించానమ్మా అన్నట్టు. బోల్డ్ అంత ఉందమ్మా ధనం, నా ఖర్చే ఉంది, ఏమీ ఖర్చు పెట్టలా, అంతా ఆ డబ్బు అలా మూలుగుతోంది అన్నట్టు. నియమైకి వివిధైకి, అనేక నియమాలతో నేను సాధించినటువంటి తపస్సు నాకు అధికంగా ఉందమ్మా. మహదస్తిమే, చాలా అధికంగా ఉంది. తత్సంశ్రిత్య బలం, తద్బలం సంశ్రిత్య, ఆ బలాన్ని నేను, ఆ తపోబలాన్ని నేను ఆశ్రయించి ఛందయే త్వాం శుచివ్రతే సీతే, శుచివ్రతే
త్వాంచందయే, నీ యొక్క ఏదైనా ఒక కోరికని నేను తీరుస్తాను. నా దగ్గర బోల్డ్ అంత తపశ్శక్తి ఉందమ్మా. నీ నీ మన నీ 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 అభిష్టంలో ఏదో ఒక దాన్ని, పోనీ నీ అభిష్టాన్ని నేను తీర్చాలి అని అనుకుంటున్నాను, నీకు ఏదైనా ఇవ్వాలి అని, అదే ఆధునిక కాలంలో గిఫ్ట్ అంటారు, అలా ఇవ్వాలి అని చూస్తున్నాను. ఉపపన్నం మనోజ్ఞంచ వచనం తవ మైథిలి ప్రీతాచాస్మ్యుచితం కింతే కరవాణి బ్రవీహిమే. సీతమ్మ, నీ మాట చాలా యుక్తియుక్తంగా ఉందమ్మా, మనోహరంగా కూడా ఉందమ్మా, నీ పట్ల నాకు చాలా ప్రేమ కలిగిందమ్మా, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తానమ్మా అంటున్నది. ఇది అవ్యాజమైన అనురాగం. అమ్మవారేమో సకల లోక పరిపూత చరిత, లోకానికి అంతటికి గమ్యమైన స్థితి అమ్మవారు. అటువంటి అమ్మవారికే నీకేదేం కావాలో ఇస్తానంటున్నది. అమ్మవారిని మించిన అమ్మవారు అసలు నిజంగా ఈ ఇద్దరి మహానుభావురాళ్ళ యొక్క సమాగమాన్ని కల్పించినటువంటి వాల్మీకి ఇక్కడ ఇంకొక విశేషం. అక్కడి నుంచి బయలుదేరి, చిత్రకూట నుంచి బయలుదేరి హఠాత్తుగా ఆ బయలుదేరిన శ్లోకంలో కూడా ఉన్నట్టుండి లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు బయలుదేరేశాడు శ్రీరామచంద్రుడు. వీళ్ళిద్దరూ వెనకాల అనుసరిస్తున్నారు. దానికి లోపల నిర్ణయం ఉన్నది. ఏమిటి? ఓహో, ఈ కులపతి ఆ బృందం సరే, వాళ్ళని ఏమీ అనటానికి అవకాశం లేదు. వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు చెప్పారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎక్కడ చిరాకు కలిగింది? ఈ అయోధ్య జనాభా అంతా వచ్చేసరికి వాళ్ళకి చిరాకు కలిగింది. అది నిజంగా రాముడి వల్లే జరిగింది కదా, అందుకని నువ్వే కదా అని అన్నారు కదా. అది అయిన తర్వాత అద్భుతమైన ఘట్టం. భరద్వాజ మహర్షిలాగా, విశ్వామిత్ర మహర్షిలాగా ఇక్కడ ఇప్పుడు అత్రి మహర్షిని పేరు పెట్టి అత్రి అనసూయల యొక్క ఆ కథని ఇక్కడ పనిగట్టుకుని చెప్తున్నాడు. పైగా వాళ్ళు ఏమన్నారు, ఆ కులపతులు ఏమన్నారు అంటే, నువ్వు నీ యొక్క భార్యతో కలిసి పెడుతున్నావు, చాలా ఇబ్బందులు పాలవుతావు అని వాళ్ళు ముందే హెచ్చరించారు. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకోసమే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ పేరు అక్కర్లా మనకి. వాళ్ళు కూడా ఈ అత్రి మహర్షితో సమానమైనటువంటి త్రికాలజ్ఞులే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది రామాయణం ఎంత లోతైన కావ్యం, ఎంత అర్థవంతమైన కావ్యం, భావించిన కొద్దీ ఎంత రమణీయార్థాన్ని ప్రతిపాదించే కావ్యం ఇది రామాయణంలో ఉన్న రామణీయ కథ. సరే, అప్పుడు తస్యాస్తద్వచనం శ్రుత్వా విస్మిత మంద విస్మయ కృతమిచ్చబ్రవీత్. ధన్యోస్మి కృతం. అవునమ్మా, అలాగేనమ్మా, నేను ధన్యురాలనయ్యానమ్మా, నాకు అర్థమైందమ్మా అని అంటూ ఆమె ఏం చెప్పింది? సాత్వేవ ముక్త ధర్మజ్ఞ తయా ప్రీతతరా భవతు సఫలంచ ప్రహర్షంతే హంత సీతే కరోమ్యహం. సీత, ప్రహర్షం తే కరోమి, నీకు ఆనందాన్ని కలిగిస్తానమ్మా, ఫలవంతమైనటువంటి నీ కోరికని తీరుస్తానమ్మా. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రం ఆభరణాని చ. అది సీత, నాకు నీ మీద కలిగిన హర్షం, ఇప్పుడు ఆనందం కలిగింది నాకు నీ వల్ల, నీ మాటల వల్ల. ఆ ఆనందం కొద్దీ ఆ ఆనందాన్ని సఫలం చేస్తా. అది పాట. ఇదిగో దివ్యమైనటువంటి మాల. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రం ఆభరణాని చ. దివ్యమైన మాల ఇది, ఇవి దివ్యమైన వస్త్రాలు, ఇవి దివ్యమైన ఆభరణాలు. అంగరాగంచ వైదేహి. అంగరాగం శరీరానికి పూసుకునే మైపోత, అంటే ఈనా టాల్కం పౌడర్ లాంటిది అనుకోవచ్చు. అంగరాగంచ వైదేహి మహార్గంచ అనులేపనం. అనులేపనం శరీరానికి పూసుకునేది, శరీరానికి అలంకరించుకునేది, శరీరానికి పూసుకునేది, గొప్ప విలువైనటువంటి పూసుకునే సందనాదికం లాంటిది, మంచిగంధం లాంటిది. అనులేపనం మయా దత్తం ఇదం సీతే తవ గాత్రాన్ని శోభయేతు. నీ యొక్క శరీరాన్ని శోభయేతు అనే అందాన్ని ఇనుముడింపజేస్తాయమ్మా. ఇవన్నీ కూడా ఈ మాల, ఈ వస్త్రం
తర్వాత ఈ మైపోతలు, ఈ ఆభరణాలు, ఈ సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడూ నీకు ఆ తరగని సంపదగా ఉంటాయమ్మా నీ దగ్గర. ఈ అంగరాగం పూసుకో. ఏమే పూసుకుంటే నువ్వు ఎలా ఉంటావు? శ్రీ మహావిష్ణువు ఎదురుకుండా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో నువ్వు అలా ఉంటావు శ్రీరాముడు ఎదురుకుండా. ఈవిడే లక్ష్మీదేవి, ఆయనే శ్రీ మహావిష్ణువు. వాళ్ళతోటే పోలుస్తోంది. సాత్వేవ ముక్త ధర్మజ్ఞ తయా ప్రీతతరా భవతు సఫలంచ ప్రహర్షంతే హంత సీతే కరోమ్యహం ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహి మహార్హంచ అనులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేతు అనురూపం అసంశ్లిష్టం నిత్యమేవ భవిష్యతి. ఇది నీకు అనురూపంగా ఉంటుంది, తగినదిగా ఉంటుంది. అంగరాగేణ దివ్యేన లిప్తాంగి జనకాత్మజే. ఈ అంగరాగం పూసుకొని నువ్వు ఎలా ఉంటావు? శోభయిష్యసి భర్తారం యథా శ్రీహి విష్ణుం అవ్యయం. నువ్వు అంగరాగం పూసుకొని శ్రీరాముడి పక్కన ఉంటే మహావిష్ణువు పక్కన ఉన్న లక్ష్మీదేవి లాగా ఉంటావు. నీ పక్కన ఉన్న రాముడు లక్ష్మీదేవి పక్కన ఉన్నటువంటి మహావిష్ణువు లాగా ఉంటాడు. ప్రతిగృహ్యచ తతు సీత. ఆవిడేం చేసింది? ఈ ప్రీతిపూర్వకంగా ఇచ్చినటువంటి ఆ దానాన్ని పరిగ్రహించి సృష్టాంజలి పుట తత్ర సముపాస్త తపోధనాం. ప్రీతిపూర్వకంగా సృష్ట అంజలి పుట, రెండు చేతులు దోయిలించి ఆవిడికి నమస్కరించి సముపాస్త ఆవిడ్ని సేవించింది. తదా సీతాం ఉపాసీనాం అనసూయా దృఢవ్రత వచనం ప్రష్టుమారేభే కాంచిత్ ప్రియ కథామను. ఇట్లు ఆవిడ ఇంకొక ప్రశ్న వేస్తోంది. స్వయంవరే కిల ప్రాప్తాత్వమనేన యశస్విన. ఇందాక పాణిగ్రహణం అనే మాట అని ఒక మాట సూచించిందిగా అమ్మవారు. అదే స్వయంవరే కిల ప్రాప్తాత్వమనేన యశస్విన. నిన్ను ఈ శ్రీరామచంద్రుడు స్వయంవరంలో పొందాడట కదా. రాఘవేణే తిమే సీతే కథా శృతి ముపాగత. నేను విన్నానమ్మా ఆ కథని. నేను ఎవరి ద్వారానో వినటం కాదు. తాం కథాం శ్రోతుమిచ్చామి విస్తరేణ చ మైథిలి. నువ్వు చెప్తే వివరంగా వినాలని ఉందమ్మా. యథానుభూతం కార్ష్ణ్యేన తన్మే త్వం వక్తుమర్హసి. నీ అనుభవంలో నీ వివాహం ఎలా వచ్చింది నీకు? పూర్తిగా కార్ష్ణ్యేన సంపూర్ణంగా చెప్పమ్మా. ఏవ ముక్తా తు సా సీత తాం తతో ధర్మచారిణి శ్రూయతామితి చోక్త్వా వై కథయామాస తాం కథాం. ఆ కథని చెప్పడం మొదలుపెట్టింది అమ్మవారు. మిథిలాధిపతిర్వీర జనకో నామ ధర్మవిదు. మిథిలాధిపతమ్మ, ఆయన పేరు జనకుడు, ఆయన ధర్మవేత్త. క్షత్రధర్మే అభిరత, క్షత్రధర్మాన్ని అనుసరిస్తాడు. న్యాయత శాస్తి మేదినీం, న్యాయబద్ధంగా ప్రపంచాన్ని లోకాన్ని పరిపాలిస్తాడు. తస్య లాంగల హస్తస్య కర్షత క్షేత్రమండలం. ఆయన క్షేత్రాన్ని దున్నుతూ ఉండంగా అహంకిలోద్ధిత బిత్వా జగతి నృపతే సుత. భూమిని బిత్వా చీల్చుకొని అహంకిల ఉద్ధిత, నేను ఉద్భవించానటమ్మా. నేను కూతురుగా నేను ఉద్భవించి తిని అని చెప్తూ సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేప తత్పర. ఆ ప్రదేశంలో గింజలు తల్లుతూ ఉన్నటువంటి మా తండ్రి గారు మాం దృష్ట్వా పాంసు కుంఠిత సర్వాంగీం, చాలా దుమ్ము కొట్టుకుని పోయి పసి పాపగా ఉన్న నన్ను చూసి జనకో విస్మితో భూతు, ఆయన ఎంతో ఆశ్చర్యపోయినాడమ్మా. ఆనపత్యేన చ స్నేహాత్, ఆయన అనపత్యుడు కదా, సంతానం లేనివాడు కదా. స్నేహాత్ ప్రేమగా, అంకమారోప్య చ స్వయం, నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మమేయం తనయేతి, ఇగో ఈ పాప నా కూతురు అని ఉక్త్వా స్నేహో మయి నిపాతిత, నా మీద స్నేహాన్ని పుత్రికా వాత్సల్యాన్ని
చూపించాడమ్మా. అంతరిక్షే చవాగుప్త ప్రతిమా మానుషీ కిల. ఆయన కోరికని ఆకాశవాణి కూడా సమర్థించి ఏవమే తన్నరపతే ధర్మేణ తనయాతవ, ఓ నరపతి ఈవిడ నీకు ధర్మబద్ధురాలైనటువంటి కూతురే అని ఆ ఆకాశవాణి కూడా చెప్పిందమ్మా. తతః ప్రహృష్టో ధర్మాత్మ పితామే మిథిలాధిప. మా తండ్రి గారు ధర్మాత్ముడు ప్రహృష్ట ఆనందించి అవాప్తో విపులామృద్ధిం మామవాప్య నరాధిప. ఇది అద్భుతమైన విషయం, అమ్మవారే చెప్తోంది. అంతకు పూర్వం కంటే ఆయన విపులామృద్ధిమవాప్త, ఆయన ఎంతో వృద్ధిని ఆ అభివృద్ధిని కూతురుగా నన్ను పొంది సంపదల్ని మిక్కిలిగా పొందాడట. ఏమి సంపదలు? రాజ్య సంపద కావచ్చు, కానీ వైరాగ్య సంపద. అమ్మవారు కూతురుగా పుడితే అంతకు ముందున్నటువంటి వైరాగ్యం ఇంకా పెరిగి ఆయన మోక్ష ప్రాప్తికి దగ్గరైనాడు. జనకుడు విదేహరాజు, ఆయన విదేహముక్తుడే. ముక్తి జీవన్ముక్తి, విదేహముక్తి. వైదేహి అంటే ఆయన విదేహముక్తుడు కూడా, మరణించి కూడా ఆయన మోక్షం పొందిన వాడే జనకుడు అని జనకుడిని గురించి మనకి బృహదారణ్యకోపనిషత్తు అనేక వివరాలు చెప్తుంది. తతః ప్రహృష్టో ధర్మాత్మ పితామే మిథిలాధిప అవాప్తో విపులామృద్ధిం మామవాప్య నరాధిప దత్తాచాస్మిష్టవద్దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణా తయా సంభావితా చాస్మి స్నిగ్ధయా మాతృ సౌహృదాతు. నన్ను పసిపిల్లని మా అమ్మకు అప్పగించాడు. మా అమ్మ ఎవరు? ఆయన భార్యల్లో జ్యేష్ఠ పట్టమహిషి, ఆవిడికి అప్పగించాడు. ఆవిడ మాతృ సౌహృదాతు, కన్న తల్లి కంటే ఎక్కువగా నన్ను సాకి పెంచి పెద్ద చేసిందయ్యా, నన్ను ఆదరించింది. పతి సంయోగ సులభం వయో దృష్ట్వా. ఇంకంతే ఒక్క దూకు పసిపిల్ల నుంచి వివాహయోగ్యమైన వయస్సులోకి ఒక శ్లోకంలోంచి వెంటనే ఇంకో శ్లోకంలోకి. కథ ఒక్కొక్కసారి పరిగెత్తించే చోట పరిగెత్తిస్తాడు, నెమ్మదిగా చెప్పాల్సి వచ్చిన చోట నెమ్మదిగా చెప్తాడు వాల్మీకి. పతి సంయోగ సులభం వయో దృష్ట్వాతు మే పిత. నాకు భర్తని పొందే యోగ్యమైన వయస్సు వచ్చిన తర్వాత చింతామభ్యగమద్దీన వితనాశాదివాదన. నిర్ధనుడికి వాడి దగ్గర నా కాస్త ధనం పోతే ఎంత దుఃఖం కలుగుతుందో, నన్ను విడిచిపెట్టాలనే దుఃఖం ఆయనకి ఎక్కువయ్యి సదృశాచ్చ అపకృష్టాచ్చ లోకే కన్యా పితా జనాతు ప్రదర్శనమవాప్నోతి శక్రేణాపి సమో భువి. లోకంలో కన్యా తండ్రి దేవేంద్రుడితో సమానుడైనా తనతో సమానుడే కాదు, నికృష్టుడైన వరుణ వైపు వ్యక్తి వలన కూడా అవమానాలు పొందాలి. అంటే మామ అనే వ్యక్తి అల్లుడు తనకంటే గొప్పవాడైతే పర్వాలేదు, తనతో సమానుడైనా పర్వాలేదు, తనకంటే తక్కువ వాడైనా వాడి వల్ల అవమానమో మాటో పొందాల్సిందే, వాడిని అల్లుడు అని అనవలసిందే. అయో నిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్ విచింతయన్. నేను అయోనిజని, మరి ఎలాగ నాకు తనకు తగిన పతి ఎవడో ఆయన నిర్ణయించుకోలేకపోతున్నాడు. సదృశంచ అనురూపంచ మహీపాల పతిం మమ తస్య బుద్ధిరియంజాత చింతయానస్య సంతతం. ఆయన నిరంతరం ఆలోచించగా ఒక విషయం ఆయనకి తట్టింది. ఏమిటది? స్వయంవరం తనూజాయా కరిష్యామి ధీమతః. మా అమ్మాయికి స్వయంవరం చాటిస్తాను అని ఆయన అన్నాడు. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్య తూణీచాక్షయ సాయకౌ. పూర్వం దేవతలు ఆయనకి ఇచ్చినటువంటి ఆ అమ్ముల బుద్ధితో సాయకాలతో కూడినటువంటి ఆ ధనుస్సుని ఆయనకి ఇచ్చారంటే ఆయన పూర్వీకుడైన దేవరాతుడికి ఇచ్చారు. అంత అసంచాల్యం మనుష్యైశ్చ. ఆ ధనుస్సు మిక్కిలి బరువైంది కావడం చేత మనుషులెవరు ప్రయత్నపూర్వకంగా దాన్ని ఎత్తలేరు, దాన్ని మొయ్యలేరు, పట్టుకోలేరు. కాబట్టి రాజులు ఎవరో కూడా దాన్ని కలలోనైనా వంచడానికి శక్తి గల వాళ్ళు
కాదు. అటువంటి వంశక్రమానుగతంగా వచ్చినటువంటి ఆ వింటిని పొందిన సత్యవాది అయినటువంటి నా తండ్రి రాజులందరినీ పిలిచాడు. పిలిచి ఆహ్వానించి ఇలా అంటున్నాడు, ఏమని? ఎవడైతే ఈ వింటిని ఎత్తి దీన్ని నారికి కూర్పగలడో అతడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ బరువుచే కొండవలే ఉంది ఆ శ్రేష్టమైన విల్లు. దానిని చూసి కదల్చలేక రాజులు ఎక్కడ వాళ్ళక్కడ ప్రణమిల్లి వెళ్ళిపోయారు. ఆ పిమ్మట చాలా కాలానికి అలాగే ఉంది ఆ విల్లు. ఆ చాలా కాలాన్ని సుదీర్ఘస్యతు కాలస్య రాఘవోయం మహాద్యుతికి. రాఘవోయం, ఇదిగో ఎదుర్కొండా ఉన్నాడు మహానుభావుడు రాఘవుడు. ఆయన చేత్తో ఇలా చూపిస్తూ రాఘవోయం మహాద్యుతికి. మీరు అందరూ చూడండి ఆయన ద్యుతి, ఆయన శోభ, ఆయన కాంతి. నల్ల కలవ పువ్వులాగా శరీర ఛాయ మెసమెసలాడిపోతున్నటువంటి ఆ స్వామివారు మహాద్యుతి విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగత. గురువు గారైన విశ్వామిత్రుడితో కలిసి మా తండ్రి గారు చేసే యజ్ఞాన్ని చూడటానికి వచ్చాడు. వచ్చి సత్యపరాక్రముడైనటువంటి రాముణ్ణి, ఆ సోదరుడైన లక్ష్మణుణ్ణి, ధర్మాత్ముడైన విశ్వామిత్రుణ్ణి మా గురువు గారు, మా తండ్రి గారు గౌరవించారు. అప్పుడు విశ్వామిత్రుడు మా తండ్రి గారితో ఏమన్నాడు? దశరథ పుత్రులయ్యా వీళ్ళిద్దరు సోదరుడు, ఈ రామలక్ష్మణులు. ఇదిగో మీ ఇంట్లో విల్లు ఉందన్నావు కదా, ఆ వింటిని చూడాలని అనుకుంటున్నారు. ప్రోవాచ పితరం తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ సుతౌ దశరథస్యేమౌ ధనుర్దర్శనకాంక్షిణౌ. ధనుష్ చూడ్డానికి కోరుకుంటున్నారయ్యా. ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ వైదిక్ దైవికం. ఈ దేవదత్తమైనటువంటి ధనుస్సుని ఈ రాజపుత్రుడైన శ్రీరాముడికి, మామూలు వాడు అనుకునే ఈయన రాజపుత్రుడు, నీతో సమానమైన రాజుగారు మా దశరథ మహారాజు గారు. నిమేషాంతర మాత్రేణ తదానమ్య సవీర్యవాను జ్యాం సమారోప్య జటితి పూరయామాస. వీర్యవత్ పరాక్రమశాలి అన్న రాముడు ఒక్క నిమిషంలో ఆ వింటిని పట్టుకున్నాడు, ఎత్తాడు, వంచాడు, అల్లెత్రాడు, జత చేశాడు, శీఘ్రమే ఎక్కుపెట్టి పూరించాడు. తేన పురయతా వేగాతు మధ్యే భగ్నం ద్విధాధను. మధ్యకి రెండుగా ఆయన వేగంగా పూరించేసరికి అది రెండు ముక్కలైపోయింది. తస్య శబ్దో భవద్భీమ. భయంకరమైన శబ్దం వెలువడింది. పతితస్య అశనేరివ. పిడుగుపడినట్టుగా శబ్దమైంది. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చిత దాతుముద్యమ్య జలభాజనముత్తమం. నన్ను దానం చేయడానికి ఆయన నీటి పాత్రను కూడా చేత పట్టుకున్నాడు. కానీ ఇక్కడ రాముడి శీలాన్ని, రాముడు పితృవాక్య పాలకుడు అని చెప్పే ఒక అద్భుతమైన మాటని అమ్మవారు స్వయంగా యోగ్యతా పత్రం ఇచ్చి శ్రీరాముడితో చెప్తారు. శ్రీరాముని గురించి దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ. నా ప్రతిజగ్రాహ. మా తండ్రి గారు పెళ్లి చేసేస్తాను పట్టుపట్టన్నాడు. ఆయన నా ప్రతిజగ్రాహ స్వీకరించలేదు. అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. తండ్రి గారి యొక్క ఛందస్సు ఏమిటో, ఆయన ఇష్టం ఎలా ఉంటుందో తెలుసుకోకుండా నేను ఏ విధమైనటువంటి ఆ ప్రయత్నం చెయ్యను, వివాహం చేసుకోను అన్నాడు. తతశ్వశురమామంత్ర్య వృద్ధం దశరథం నృపం మమ పిత్రాత్వహం దత్త రామాయ విదితాత్మనే. అప్పుడు తండ్రి గారు అక్కడ ఆయన్ని పంపించారు. దశరథాదులు వచ్చారు. ఆ దశరథ మహారాజు గారిని ఆహ్వానించి పరమాత్మ విధుడైనటువంటి రాముడికి అప్పుడు నన్ను ఇచ్చి పెళ్లి చేశారమ్మా. మమ చైవ అనుజా సాధ్వి ఊర్మిళా ప్రియదర్శన భార్యార్థే లక్ష్మణస్యాపి దత్త పిత్రా మమ స్వయం. నా తర్వాత లక్ష్మణుడికి కూడా ఊర్మిళని, నా చెల్లెలు అయినటువంటి ఊర్మిళని ఇచ్చి పెళ్లి చేశారు. ఏవం దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ సతవ పతిం వీర్యవతాంబరం అనసూయాతు ధర్మజ్ఞ శ్రుత్వా తాం మహతీం కథాం పర్యశ్వజత బాహుభ్యాం శిరస్యాగ్రాయ మైథిలీం. ఆమె తలపై ముద్దు పెట్టుకొని ఆవిడ్ని కౌగిలించుకొని
స్పష్టాలైనటువంటి అక్షరాలతో మధురంగా ఆశ్చర్యం కలిగేటట్లు నువ్వు పలికిన స్వయంవర వృత్తాంతం అంతా విన్నానమ్మా. ఓ ఎంత మధురంగా మాట్లాడావమ్మా నువ్వు. నీ కథ చే నేను మిక్కిలి ఆనందించానమ్మా. శుభమైన రాత్రిని సమీపించి శ్రీమంతుడైన సూర్యుడు అస్తమించాడు. పగలంతా ఆహారానికి తిరిగి తిరిగి సంధ్యా సమయానికి గోళ్లకు చేరుకున్నాయి నిద్రించడానికి పక్షులు. ప్రకృతి రాత్రి చీకటవుతోంది. రమేఘం కథయాతే దృఢం మధుర భాషిణి రవిరస్తం గత శ్రీమాన్ ఉపోఖ్య రజనీం శివాం దివసం ప్రతి కీర్ణానాం ఆహారార్థం పతత్రిణాం సంధ్యాకాలే నిలీనానాం నిద్రార్థం శ్రూయతే ధ్వనిః ఏతే చాప్యభిషేకాద్రా మునయః కలశోద్యతాః సహితా వర్తంతే సలిలాప్లుతవల్కలాః. మునులు కూడా సాయం సంధ్యాధికాలు స్నానాధికాలు పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు. ఋషీణాం అగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం కపోతాంగారుణో ధూమో దృశ్యతే పవనోద్ధత. ఈ అగ్నిహోత్రం నుంచి వెలువడే ధూమం కూడా పావురాల పొట్టల్లాగా కర్పూర వర్ణంలో కనపడుతోంది. అల్పవర్ణాహి తరవో ఘనీభూత సమంతత. చీకట్లో చెట్లు కూడా దట్టంగానే కనిపిస్తున్నాయి. రాత్రులందు రక్కసి మూకలు తిరగటం ప్రారంభమైంది. ఈ తపోవనంలో వేద హోమ హోమ వేదికల ప్రక్కన లేళ్లు మొదలైనవి హాయిగా పడుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నాయి. సీత, ఇటువంటి ఈ రాత్రి యొక్క చీకట్లు దట్టమైపోతున్నాయి. ఆకాశంలో వెన్నెలను కప్పుకొని చంద్రుడు ఉదయించి కనపడుతున్నాడు. నువ్వు ఇంకా పోయి రాముణ్ణి అనుసరించు. నిన్ను ఇదే అనుమతించుతున్నాను. నువ్వు ఈ విధంగా మధురంగా తీయగా నీ వివాహ వృత్తాంతాన్ని స్వయంవర వృత్తాంతాన్ని చెప్పావు. నేను వీరి చాలా సంతోషించాను. నువ్వు ఈ అలంకారాల్ని నా ఎదుటనే ఒకసారి అలంకరించుకో. ఆ శోభను చూసి నేను ఆనందిస్తాను అంటే ఆవిడ అలాగే ధరించింది. ఆ ఆభరణాలతో అమ్మవారు అనసూయమ్మకి నమస్కారం చేసింది. అలా అలంకరించుకున్న సీతని చూశాడు రాముడు. ఆ తపస్సురాలకు అనసూయాదేవిపై సీతపై కలిగినటువంటి ప్రీతితో ఇచ్చిన ప్రీతి దానాన్ని ఆయన ఆనందించాడు. న్యవేదయత్తత సర్వం సీతారామాయ మైథిలి ప్రీతిదానందభస్విన్యా ఆభరణస్రజం ప్రహృష్టస్వభవద్రామో లక్ష్మణస్య మహారథ. ఆ ఆభరణం, ఆ మాల, ఆ వస్త్రాలు అవన్నీ చూసి ప్రహృష్టో భూద్రామ. రాముడు ఎంతో ఆనందించాడు. మైథిల్యా సత్క్రియాన్ దృష్ట్వా మానుషేషు సుదుర్లభం. ఇటువంటి ఉన్నతోన్నతమైన గౌరవం లోకంలో మానవ స్త్రీలకి ఎవరికీ లభించదు. అటువంటిది సీతమ్మకి లభించింది. తతస్తాం శర్వరీం ప్రీత పుణ్యాం శశి నివానన అర్చితస్తాపసై సిద్ధైరువాస రఘునందన. అక్కడున్న తపస్సులందరూ వారిని మళ్ళీ అర్చించారు. ఆ రాత్రి వారు సీతారామ లక్ష్మణులు అక్కడే గడిపారు ఆ రాత్రిని. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం. ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత అభిషిక్ష్య హుతాగ్నికాన్ అగ్నుల్ని హుతాగ్నులైనటువంటి ఆ మహర్షులందరికీ అభిషిచ్య నమస్కరించి ఆపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ తపసాన్ వనగోచరాన్. వాళ్ళందరినీ సెలవు అడిగి వెళ్ళి వస్తామన్నారు. మరి వాళ్ళంతా కూడా ఏం చెప్పారంటే, శ్రీరామచంద్ర, నువ్వు వెళ్ళబోయే ఈ మార్గం అంతా కూడా రాక్షసులతో నిండి ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు? రక్షాంసి పురుషాదాని నానా రూపాణి రాఘవ. వాళ్ళు ఒక రూపం కాదు, వికృతమైన రూపాల్లో కనిపిస్తూ ఉంటారు. వసంజస్మిన్ మహారణ్యే వ్యాళాశ్చ రుధిరాశనాః ఉచ్ఛిష్టం వా ప్రమత్తం వా తాపసం ధర్మచారిణం అదంచస్మిన్ మహా. తాపసులు ఏమాత్రం అశుభ్రంగా ఉన్నా వాళ్ళు వచ్చి తినేస్తారు. అంటే శుభ్రంగా ఉంటే తినరా, అశుభ్రంగా ఉంటే తినరా, అది కాదు. అంటే ఆ గుణాలు బాగా వ్యాపించి మనిషిని పట్టుకుంటాయి. పైకి కథలో మాత్రం ఆ రాక్షసులు వచ్చి తింటున్నారు. తాన్నివారయరా. అది ఈ ఒక్క మాట కోసం ఈ విషయం అంతా అత్రి అనసూయల ఈ సమాగమ కథని
వాల్మీకి వర్ణించి చెప్పాడు. తాన్ నివారయ రాఘవ, ఆ రాక్షసులందరినీ నివారయ, నువ్వు వారిని సంహరించి మమ్మల్ని వాటిని అడ్డుకో, నివారయ అడ్డుకో. ఏష పంథ మహర్షీణాం ఫలాన్యాహరతాం వరే, మహర్షులు పళ్ళు తెచ్చుకోవటానికి అడవిలోకి వెళ్ళే త్రోవ ఇదే, మీరు ఈ త్రోవలోనే వెళ్ళండి, ఈ మార్గంలోనే దుర్గమమైనటువంటి అడవిలో మీరు వెళ్ళండి. అలా వెడితే ఏమవుతుంది, ఇది రాక్షసులు ఉండే ప్రాంతం అని చెప్పారు కదా, తప్పనిసరిగా ఎవడో ఒకడు కనిపిస్తాడు. ఎవడు వాడు? విరాధుడే కనపడ్డాడు. ఇది వతై ప్రాంజలిభిస్తపస్విభిః ద్విజైః కృతస్వశ్చయనః పరంతపః వనం సభార్య ప్రవివేశ రాఘవః స లక్ష్మణ సూర్య ఇవ భ్రమండలం. లక్ష్మణుడితో అమ్మవారితో కలిసి ఆ ఉదయం ఆ మధ్యాహ్న కాలంలో ఆకాశంలోకి సూర్యుడు ఎలా ప్రవేశిస్తాడో ఈయన కూడా వాడు చెప్పిన మార్గంలో ప్రవేశించాడు. ఇక నుంచి రామాయణ కథ అద్భుతమైన సన్నివేశాలతో మనకి ఎటువంటి పాఠాల్ని, ఎటువంటి బోధ చేస్తుందో తర్వాత మనం అరణ్యకాండ ప్రారంభం నుంచి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.